ఆ జీవితం ఆ రోజు ఎందుకు అలాగా రకరకాల మలుపులు తిప్పాడో నాకు ఆనాడు అర్థం కాలేదు. కానీ ఈనాడు దాని అభ్యాసం ఎందుకు అలాగా అనుమతించాడో ఈరోజు దాని పరిస్థితి నాకు అర్థమవుతుంది. అలాగే మీ జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలు గతంలో జరిగినప్పుడు అవి మీకు బాధ కలిగించాయి. ఎందుకో అట్లా జరిగింది అనుకున్నారు. కానీ ఈరోజు కొన్ని పరిస్థితులు మీకు అర్థమవుతున్నాయి. ఓహో, ఆనాడు అలా జరిగింది ఇందుకా. అలాగే ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా దేవుడు తన మహాజ్ఞానము చేత నీ ఆశీర్వాదం కోసం మార్చగల సమర్థుడు. సమస్తము కూడా నీ మంచి కొరకే కలిపి జరిపిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించావు చూడు, దేవుణ్ణి ప్రేమించి హత్తుకున్నావు చూడు, అయిపోయింది, లిస్టులో పడ్డావు. ఇక సమస్తము కూడా సమకూడి నీ మేలు కోసమే వస్తాయి. అందులో నీకు కీడుగా కనిపించేది కూడా నీ మేలు కోసమే. ఇది ఎట్లా మేలైద్ది అంటే మోకాళ్ళేసి కూర్చో చెబుతాడు, లేకపోతే చూస్తా ఉండు ఎట్లా మేలైద్దు భవిష్యత్తు నీకు చెప్పి.